హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంత్ని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే అరటి తోటకి వెళ్తున్నా, మా తాతయ్య వాళ్ళది. సో నేను ఒక్కదాన్ని వెళ్తున్నా అనేసి అక్కయ్య వద్దు అంటే అక్కడ తాతయ్య అమ్మ వాళ్ళు ఉన్నారు. సో నేను కొంచెం లేట్గా వెళ్తున్నా. అక్కయ్య వద్దు, సేఫ్టీ అవ్వదు, పాములు ఏమైనా ఉంటాయేమో, నేను నిన్ను తీసుకెళ్తా అని తమ్ముడు తీసుకొని వస్తున్నాడు. సో అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అంటే అంత కేరింగ్ ఉంటుంది అన్నమాట. సో అంత పవర్ఫుల్ ఆ రిలేషన్షిప్. అక్క తమ్ముడు, తమ్ముడు చెల్లి, అన్న చెల్లి, ఆ బాండింగే వేరు. సో చూపిస్తా తమ్ముడిని. ఇట్రారా, హాయ్ చెప్పు. సో మనీ పెద్దోడు, వీడి చిన్నోడు నవనీత్. అన్నయ్య పేరు ఏం పేర్రా? మణిదీపు, నవనీత్. సో జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. అక్క కిందికి చూడు అది ఇది అనేసి. సో నాకు మామూలే, నేను చాలాసార్లు వెళ్తాను వస్తాను, బట్ ఎందుకులే అనేసి జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. సో చూపిస్తా అక్కడికి వెళ్ళాక. ఓకే బాయ్ ఫ్రెండ్స్. అదంతా మక్క వేశారా? ఇది మామిడి, మామిడి కూడా ఉందా? ఎక్కు, నువ్వు పైకి చాలే. తోటలోకి వచ్చాను, మా తాతయ్య వాళ్ళది. సో చూపిస్తా ఎట్లా ఉంటుంది అరటి తోట, ఏంటి అందులో వచ్చే నష్టాలు లాభాలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం ఈరోజు. సో సపోటా చెట్టు కాయలన్నీ అయిపోయినాయి, తెంపేసినారు. ఈ తెంపి అమ్ముకోవడం కంటే కోతులు తిని పడేసి నష్టం చేసినాయి అని చెప్పుకోవచ్చు, మెయిన్ థింగ్. సో అదన్నమాట, లెట్స్ గో. సో సపోటా చాలా పెద్ద ఉంది చెట్టు. సో చూడండి, పంట పొలాలు, మిర్చి వేశారు. ఇది మాదే, బట్ గత 10, 12, 15 ఇయర్స్ నుంచి వేస్తున్నాడు మా నాన్న నమ్ముకొని మరి మిర్చి పంట. బట్ ఏ ఇయర్ లాభం రాలేదు కదా, అసలు పెట్టుబడి కూడా రాలేదు. వాటికి పెట్టిన పెట్టుబడి కూడా అసలు సగంలో సగం కదా, 10% కూడా రాలేదు. బట్ అంత పెట్టుబడి పెట్టాడు, బట్ అయినా నమ్ముకొని ఇయర్కి వేస్తూనే ఉన్నాడు. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్, వదిలేసిండు అనమాట ఇయర్. సో ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత పీకేస్తాడు, అదనమాట సిచ్యువేషన్. సో సీతాఫల చెట్టు, చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇప్పుడు కూడా, బట్ కోతులు వస్తే మాత్రం అవి కూడా పారేస్తాయి, తెంపి పారేస్తాయి. బట్ ఎంత కాపలా ఉంటున్నారంటే తిండి తిప్పలు మానేసి డే అండ్ నైట్ వీటి కోసం కష్టపడుతున్నారు. చూద్దాం. సో ఎంట్రీ వచ్చేసిన తోటలోకి, అమ్మ తెంపుతుంది. ఏం చెట్టు అమ్మ అది? ఏం తెంపుతున్నావమ్మా? దొండకాయలు తెంపుతున్నావా? ఉన్నాయా కాయలు? ఉన్నాయా మంచిగా? కోతులు తినేస్తున్నాయి. మార్నింగ్ ఎప్పుడు వచ్చిర్రు చెప్పు మీరు? 6ంటికి వచ్చినావు. అది కనీసం టీ, కాఫీ, టిఫిన్స్ ఏం లేకుండా అంత కష్టపడతారు. ఇప్పటికీ వాళ్ళు ఏం తినలేదు. సో తెంపుతుంది దొండకాయల్ని. ఎట్లుంది చెప్పు, పంట ఎట్లా పండుతుంది మరి? పంట ఎట్లా ఎండాకాలం పంట. మరి ఇంత కష్టపడుతున్నారు కదా, పొద్దున 4ంటికి లేచి 6ంటికి వచ్చి ఇంకా అన్నం కూరలు వండుకోకుండా
ఇంత పొద్దున వచ్చి ఇంత కష్టపడుతున్నారు, మరి కష్టపడిన దానికి ఫలితం ఉంటుందా? ఏం పని ఇక ఇంట్లో ఖర్చులు వెళ్తున్నాయా? ఇంట్లో ఖర్చుల మందం. పడిన దానికి కష్టపడిన దానికి అయితే ఫలితం లేదు, ఖర్చులు అయితే వెళ్తున్నాయి. ఉప్పు నూనె మందం వెళ్తాయి అంతే, ఏం మిగిలేదు అయితే లేదు, మిగులుతలేదు పంటకి. ఏం మిగులుతాను. సో దొండ చెట్టు సో దొండేసారి ఈసారి ఈ కాయడం కాస్తుంది కానీ కోతుల బెడద ఎక్కువ ఉంటుంది, పండించిన దానికి రేట్లు లేదు, ఇంట్లో ఖర్చుల మందం కూడా వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అంటున్నారు. సో ఈరోజు తెంపుతున్నారు కాయల్ని. సో ఇది అన్నమాట. బట్ అమ్మ తాతయ్య చాలా కష్టపడతారు, కొన్ని ఇయర్స్ నుండి కష్టపడుతున్నారు. మామిడి తోట వేసారు, నెక్స్ట్ అరటి తోట వేసారు, దొండ కూరగాయలు కూడా చాలా పండిస్తారు. బట్ ఏ రోజు వీళ్ళు ఫెర్టిలైజర్ యూజ్ చేసి మందులు కొట్టింది అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇంతవరకు ఒక్క కెమికల్ మందు కూడా రసాయనం కూడా లేకుండా న్యాచురల్గా పండిస్తున్నారు. నేను దేనికంటే దానికి రాసిస్తాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి. వాళ్ళ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఫుడ్ మాత్రం మంచిగా ఇవ్వాలి, సో రసాయనాలు లేకుండా ఆరోగ్యం కాపాడుకోవాలన్న ఒక్కటే ఇంటెన్షన్ తోటి తాతయ్య అమ్మమ్మ కలిసి ఇద్దరు కలిసి ఇవి వండిస్తున్నారు. సో ఇదన్నమాట. నార్మల్గా వీళ్ళు ఏ కెమికల్స్ కానీ రసాయనాలు కానీ పురుగుల మందులు కానీ ఏమీ వాడరు. జస్ట్ ఆవు పెంట, ఎడ్ల పెంట ఇవి మాత్రమే యూజ్ చేస్తారు, కోడెరువు. నార్మల్గా ఎలాంటి సేంద్రియ రసాయనాలు ఎవి దొరుకుతాయో అవి మాత్రమే తెచ్చి మరీ వేప పువ్వు వేపాకు అలాంటివి వాడతారు. సో నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి ఇంత ఓపెన్గా చెప్తున్నా. సో ఇదన్నమాట. అమ్మ ఇంక ఇంట్లో ఉన్నాయి కాయలు. సో తాతయ్య చెప్తున్నాడు గొర్రెరువు పోసినావా తాత? చూపిస్తా నేను. సో కెమికల్స్ ఏమి వాడడంట. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి ఓపెన్గా చెప్తున్నా. ఎరువులు మాత్రమే, పశువుల ఎరువులు, చెట్ల రసాయనాలు, వేప పువ్వు కానీ ఇంకా చాలా రకాలుగా దొరుకుతాయి సేంద్రియ రసాయనాలు, అవి మాత్రమే వాడతాడంట. అక్కడ గొర్రెరు పోసాడు, పోసిన దాని మీద వాటర్ సప్లై పెట్టాడు. సో అది చెట్లకి బారుకుంటూ పోతుందంట. చూపిస్తుండు, నేను చూపిస్తా. సో చూసారా, ఇది మొత్తం కింద గొర్రెరు ఉంది, కనిపిస్తుందా? కుప్పలాగా పోసాడు ఇక్కడ. సో వాటర్ సప్లై పైప్ వేసాడు, ఆ కుప్ప మీద వాటర్ పడుతూ ఉంటే అది కరుక్కుంటే చెట్ల వేర్ల దాకా పీల్చుకొని చెట్లకి మంచి ఎరువు అయిపోతుంది అనమాట. సో చూపిస్తుండు, కింద మొత్తం కుప్ప ఉంది, గొర్రెరువు. సో వాటర్ చూసారా ఎంత క్లీన్గా, వాటికి కరెక్ట్ ప్లేస్లో ఆ కుప్ప పోసి కుప్ప మీద వాటర్ వచ్చేలాగా పెట్టాడు. సో నిమ్మ చెట్టు ఉంది, దొండ చెట్టు ఉంది, కూరగాయల చెట్లు ఇట్లా లైన్గా ఉన్నాయి. కింద కాలువ చేశాడు. సో ఇది కరుక్కుంటూ కాలువ ద్వారా ఆ చెట్లకి వెళ్ళిపోతుందంట ఎరువు. సో నేను చెప్పడం అని కాదు కానీ నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. ఏ రోజు మందుల షాప్కి వెళ్ళి మందు తీసుకుని అయితే నేను చూడలేదు, నాకు తెలిసిన మట్టుకైతే. ఇది మాత్రం నేను జెన్యున్గా చెప్తున్నానండి. అన్ని కూరగాయలు పండిస్తుంది, అన్ని పండ్ల చెట్లు పండిస్తారు. 24/7 ఇక్కడే ఉంటారు. వండుకొని తినడం అయినా కూడా ఇక్కడే తెచ్చుకొని వండుకొని ఇక్కడే ఉంటారు. మార్నింగ్ 4కి లేచి 6కి వచ్చారు, నన్ను రమ్మన్నారు. బట్ నాకు వీలు అవ్వలేదు. సో నన్ను తమ్ముడు తీసుకొని వచ్చాడని చెప్పాను కదా. సో అదన్నమాట. బట్ ఇంత కష్టపడుతున్నారు, ఇంత జెన్యున్గా పండిస్తున్నారు. సో అయినా కూడా పండించిన దానికి రేట్లు లేవు అని, అసలు ఇంట్లో ఖర్చులు కూడా వెళ్ళడానికి ఇబ్బంది ఉందని బాధపడుతున్నారు. బట్ వచ్చిన ప్రభుత్వాలైనా చర్యలు తీసుకొని రైతుల బాధలను అర్థం చేసుకొని వాళ్ళ పండించిన పంటకి ఇంత కావాలని డిమాండ్ చేయట్లేదు. పెట్టుబడులు పోను లాభాలు వస్తే చాలు అని కొన్ని తరతరాలుగా యుగాలుగా రైతు ఎప్పటి నుంచో వేడుకుంటున్నాడు. బట్ రైతును మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. దేశానికి అన్నం పెట్టే రైతే, అన్నం లేకపోతేనే మనం లేము. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. బట్ మన ప్రజలందరము మేల్కొని మనం ముందుకు రావాలి. మనం స్పందిస్తేనే ఎదుటి వాళ్ళు స్పందిస్తారు, ఏ సమస్యకైనా ఏ విషయానికైనా. సో ఆలోచించాలి అందరూ. సో మనకి ఎందుకని పట్టించుకోకుండా ఇట్లానే ఉంటే మాత్రము ఇప్పటికీ చాలా పొల్యూషన్ అయిపోయింది సొసైటీ మొత్తము. ఫుడ్ విషయంలో అయినా, వెదర్ విషయంలో అయినా, గాలి విషయంలో అయినా, ఏ విషయంలో కూడా మనకి ఎందుకులే అని ఉంటున్నాం కాబట్టి ఇంత పొల్యూట్ అయిపోతుంది వెదర్ అంతా. సో మెయిన్ థింగ్ ఇట్లాంటి సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళకైనా సపోర్ట్ చేయాలి, మనము ముందుకు రావాలి. మన ఆరోగ్యం కాపాడుకోవడానికే వాళ్ళు అంతగానో కష్టపడుతున్నారు. సో రైతు లేని మనం బ్రతకలేము. సో అదన్నమాట సిచ్యువేషన్ ప్రజెంట్. సో ఇదైతే నిమ్మ చెట్టు.
కాయలు చాలా పెద్దగా ఉన్నాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయంలో న్యాచురల్ కాబట్టి ఇందులో ఉండే ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఏ కూరగాయలైనా, ఏ పండ్ల చెట్ల దగ్గర అయినా, ఏ కాయలు చూసినా కూడా. సో చూడండి ఎంత నీట్గా, ఎంత పెద్దగా ఉందో సైజు. సో మీరు లైవ్లో చూపిస్తున్నా, ఇక్కడ గొర్రె ఎరువు పోసాడు, చాలా పెద్దగా పోసాడంట. ఇది కరుక్కుంటూ వెళ్ళిపోతుంది, మళ్ళీ తీసుకొస్తాడంట. సో అదన్నమాట. నిమ్మకాయలు చాలా ఉన్నాయి. సో చెట్టు చూసారా. సో నెక్స్ట్ వన్. సో చూసారా దొండకాయలు. తెంపుతున్నాను, చాలా ఉన్నాయి కాయలు. సో ఈరోజు తెంపుతున్నారనమాట, ఖాతాకు వచ్చింది. సో 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి తెంపుతారంట, మార్కెట్కి తీసుకెళ్తుంది. బట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ముత్తారం మండల ప్రజలకి అసలు కెమికల్ లేకుండా కాయలు, కూరగాయలు తినాలి, పండ్లు తినాలి అంటే మాత్రము చూపించాను కదా తాతయ్య అమ్మమ్మని. మార్కెట్లో ఉంటుంది ఎవ్రీ డే. ఎక్కడ మార్కెట్ జరిగితే అక్కడికి తీసుకెళ్తారు. ఫ్రెష్ కావాలి, ఆరోగ్యం కావాలంటే మాత్రం వీళ్ళ దగ్గర కంపల్సరీ తీసుకోండి. నేనైతే రాసిస్తానండి, అంత ఫ్రెష్. సో నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే పుట్టకున్నా కూడా పుట్టి పెరిగినంత ఫీలింగ్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది ఎక్కువ. ఏ రోజు కెమికల్ కొని కొట్టింది అయితే, స్ప్రే చేసింది అయితే లేదండి. ఫ్రెష్ కావాలంటే ముత్తారం మండల ప్రజలు ఎవరైనా కానీ కూరగాయలు కావాలంటే మాత్రము అమ్మ దగ్గర, తాత దగ్గర తీసుకోండి. ప్లస్ ఇప్పుడు అరటి తోట వేసారు, మామిడి తోట వేసారు, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. సో అంత ఫ్రెష్ అనమాట. నేను చెప్తున్నాను, దీన్ని తినడం వల్ల మనకు కూడా ఏం నష్టం ఉండదు. రసాయనాలు వాడి 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 పురుగు లేకుండా చేస్తే అది తాజాగా ఉందని మనం తింటాం కాబట్టి ఆ తాజా ఉన్నది తినడం వల్లే మన హెల్త్ ఇష్యూ వస్తుంది. సో ఇది పురుగు తింటుంది కాబట్టి పురుగుకి ఏం అవ్వట్లేదు కాబట్టి మనకు కూడా ఏం అవ్వదు. నేను లైవ్లో దీన్ని చూపిస్తాను. ఎందుకు లైవ్లో తింటున్నా వాష్ చేయకుండా అంటే వీళ్ళు కెమికల్స్ వాడరు. సో అందుకని వాష్ చేయకుండా కూడా తినొచ్చు, క్లీన్గా ఉంటాయి. చూపిస్తా. ది బెస్ట్ అండి. తెంపినాను, కడగలేదు. కడగడం మెయిన్ థింగ్ ఏంటంటే కెమికల్స్ వాడితే మనం ఫ్రెష్గా కడుక్కొని తినాలి. బట్ వీళ్ళు కెమికల్ వాడరు నాకు తెలుసు కాబట్టి నేను లైవ్లో తినేస్తున్నా. సో అదన్నమాట. చూసారా, వాటరు, స్నానాలు, తాగనీకి, ఫుడ్ కూడా ఇక్కడే వంట చేసుకుంటారు. ఎందుకు అని అంటే ఈ ఫుడ్ చేసుకొని ఇక్కడే స్టే చేయాల్సిన అవసరం ఏముంది అంటే కోతులు పెడదాం. ఇంత కష్టపడుతున్నాము, బట్ కష్టపడిన దానికి మనం అమ్ముకొని లాభం వచ్చినా రాకపోయినా ఎంతో కొంత వస్తుందని సంతోషపడే లోపే గత 5 సంవత్సరాల నుండి కోతుల బెడద విపరీతంగా అయిపోయింది. ఆ చెట్ల దగ్గర కాపలా కాస్తున్నా కూడా వాళ్ళ మీదకి వచ్చి కరుస్తున్నాయంట. సో ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా చెట్లకు కాదు కదా, మనుషులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వమే తక్షణ చర్యలు తీసుకొని రైతాంగాన్ని అయితే కంపల్సరిగా ఏదో విధంగా కోతుల బెడద నుండి రైతులని, రైతుల పంటల్ని కాపాడాలని మా విన్నపం. సో స్టే చేస్తారు. మంచం ఉంది, తాతయ్య కూర్చున్నారు, అమ్మ సొరకాయలు తెంపింది, అలచంత తెంపింది, వంకాయ తెంపింది, దొండకాయ తెంపింది. సో మార్కెట్కి తీసుకెళ్తుంది. ఎంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్. బట్ నేను ఇక్కడ ఉంటే మాత్రము తోటకూర కూడా ఉందంట చెప్తున్నాడు. రేట్లు కూడా చాలా తక్కువ అమ్మ, అందరికంటే ₹1, ₹2 తక్కువకే ఇస్తామంటున్నారు. బట్ అయినా కూడా మన జనాలు ఏంటంటే తక్కువకి ఇచ్చినా ఫ్రెష్గా ఉంది అన్న నమ్మరు. ఎక్కడ రేట్లు పెట్టి సూపర్ మార్కెట్లలో ఇంకా ఎక్స్ట్రా మార్కెట్లలో రేట్లు ఇంత అని ఫిక్స్ చేసి 500-600 ఉన్నా కూడా అక్కడ పెట్టి తీసుకుంటారు. కానీ ఇంత న్యాచురల్గా అమ్మ పండించి చెట్ల మించి తీసుకొచ్చినాము అంటే మాత్రం ఎవరు ముందుకొచ్చి కొనరు. ఎందుకంటే జనరేషన్ అట్లా తయారైందనమాట. సో చూపిస్తా. ఏడు తమ్ముడేడి. సో వెజిటేబుల్స్ అన్నీ తెంపి ఇక్కడ పెట్టింది. అబ్బా చూసారా ఎంత లాతగా ఉన్నాయో కాయలు. ఇంక ఇవి పెరుగుతాయి. బట్ ఈరోజు మార్కెట్ ఉంది. ఇంకా 2-3 డేస్ వరకు ఇవి సైజ్ ఎంత అయితే నేను ఎంత ఉన్నానో అంత పెద్ద సైజ్ అవుతాయి. కానీ అయినా కూడా కోతుల బాధ వల్ల ఇంత చిన్న చిన్న కాయలు తెంపి అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి కోతులకు పెట్టడం ఎందుకు అనేసి అంత నష్టం చేస్తున్నాయి. ఇంత కష్టపడిన దానికి ఖర్చులు కూడా వెళ్ళట్లేదు అని బాధపడుతున్నారు. సో చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. సో వీటికి ఎలాంటి రసాయనాలు వాడట్లేదు. న్యాచురల్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వాటర్ పడి పశువుల ఎరువులు మాత్రమే వేస్తున్నారంట. సో అదనమాట, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇట్లా ఉంటుంది మచ్చ. బట్ ఇది వండుకొని తింటే ఈ కర్రీలో ఉన్న టేస్ట్ ఎక్కడ రాదండి. నేనైతే రాసిస్తా.
అంత టేస్ట్ ఉంటుంది, అంత స్వీట్ ఉంటుంది కర్రీ. సో ఇవి చూడండి వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మచ్చ ఉంటుంది పక్క, మచ్చ ఉన్న కాయ మాత్రమే జెన్యున్. ఎందుకంటే రసాయనాలు వాడి పురుగులు పట్టకుండా మచ్చ రాకుండా తాజాగా చేసి అమ్ముతున్నారు. అది వద్దు, అది హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో పురుగు ఉంది కాబట్టి పురుగుకి ఏమవ్వట్లేదు కాబట్టి తిన్నా మనకు కూడా ఏమవ్వదు. ఆ పురుగున్న పీస్ మనం కట్ చేసి మిగిలిన వండుకుంటే ఈ వెజిటేబుల్స్ ఉన్న టేస్ట్ మాత్రం ఎందులో రాదు. నేను ఇక్కడ ఉంటే రెగ్యులర్గా ఇక్కడ నుంచే తీసుకెళ్లేదాన్ని, బట్ పంపిస్తారు నాకు. అమ్మ వచ్చినా నాన్న వచ్చినా తాతయ్య వాళ్ళు కూడా నాకు అన్ని కూరగాయలు, మిర్చి, దొండకాయలు, వంకాయలు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఐటెం నాకు పంపిస్తారు. సో అట్లా పంపించినా కూడా ఒకరోజు అన్నీ తినలేను కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాల్సిందే అక్కడ కూడా. బట్ ఇక్కడ అయితే న్యాచురల్ చెట్ల నుంచి మరి అది తీసుకురానంటే కోతులు చూడకుండా మిస్ అయిపోయింది కాయ. సో ఇంత అవుతుందంట. బట్ ఇది లాతదే, ఎండబెట్టిండ్రు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సీడ్స్ వేస్తారనమాట. ఇది ముదిరడం వల్ల ఇందులో ఉన్న గింజలు ముదిరి వాటిని తీసేసి ఆరబెట్టి మళ్ళీ ఇవే సీడ్ని భూమిలో నాటుతారు. ఎందుకంటే వీళ్ళు గింజలు కూడా కొనుక్కరారు, కెమికల్ రసాయనాలు వాడిన గింజలు కూడా కొనుక్కరాలు. న్యాచురల్గా ఇట్లా చెట్ల నుండి కాయల నుండి వచ్చిన గింజలనే వాడతారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా. సో ఇదన్నమాట. మళ్ళీ పెడతాడంట చెప్తున్నాడు తాతయ్య. సో నెక్స్ట్ అల్చంద. అసలు ఎంత బాగుందంటే ఓపెన్గా అండి, ఏం రసాయనాలు వాడరు. తినేస్తా నేను వాష్ చేయకుండానే. స్వీట్ చాలా బాగున్నాయి, వంకాయలు ఉన్నాయి. ఇంత బాగుందంటే సో పురుగు వస్తుంది. స్టార్టింగ్లో చూసారు ఎట్లుందో, తినేసింది. బట్ పర్లేదు, మనం వాష్ చేసుకొని క్లీన్గా కొంచెం లైట్గా వామ్ వాటర్ వేసుకొని కూరగాయలు అన్నీ వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటే ఆ పురుగుతో వచ్చిన అది కూడా వెళ్ళిపోతుంది. తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆ కర్రీలో ఉండే స్వీట్నెస్ కూడా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సో ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొని వచ్చిర్రు. తోటకూర చాలా మంచిది హెల్త్కి, అయితే చాలా అంటే చాలా మంచిది. సో ఇప్పుడు ఆకుకూరలు కూడా కెమికల్స్ వాడి కట్టలు కట్టి మరి మార్కెట్లలో పెట్టి అమ్ముతారు. బట్ అది ఎంత మంచిగా వండుదామన్న టేస్ట్ ఉండదు. బట్ ఇది మాత్రం ఎంత ఫ్రెష్ అంటే నేనైతే చెప్పగలుగుతాను. ముత్తారంలో ఎవ్వరు తెలిసిన అమ్మ తాతయ్య అందరికీ తెలుసు మండల్ మొత్తంలో. సో మంచి డివిజన్లో కూడా ఎవరికి కావాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి. చాలా అంటే చాలా ఫ్రెష్, రేట్లు కూడా చాలా తక్కువ మన మార్కెట్లలో. ఇప్పటి వరకు అయితే బీపీ లేదు, షుగర్ లేదు. ఇప్పటి వరకు అయితే చెక్ చేసుకోండి అంటున్నాడు. ఇవి వండించుకుంటూ తింటారు. వాళ్ళకు కూడా ఇంత అంత అని డిమాండ్ ఏం చెయ్యరు. సో మాతో నట్టుగా బాగా మందికి ఏం కాదు, బాగున్నట్టుగా 5-6 తింటారు అంతే. ఆ 5-6లో కూడా న్యాచురల్గా పండిస్తాడు. నా ఆరోగ్యంతో పాటు నాతో నలుగురు ఆరోగ్యం బాగుండాలి అనేసి మార్కెట్లో కూడా ఎవ్రీడే మార్కెట్కి తీసుకెళ్తుంది. సో ఇదన్నమాట. ఆరోగ్యం కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ. పేరు చెప్పు తాత. నా పేరు మదనయ్య, అనుము మదనయ్య. అమ్మ నీ పేరు చెప్పు. సుశీల. ఇట్లా కనబడతలేవు, తాత వెనక నిల్చో. వీళ్ళ ప్రేమ కూడా ఎంత బాగుంటుందంటే ఇంతప్పటి నుంచి జాదిరు నన్ను, ఇంతప్పటి నుంచి ఇంటి ముందే ఇల్లు. అసలు పిచ్చి. నేనన్నా మా అన్నయ్య అన్న ఒక ఏజ్ వచ్చే వరకు 10th వరకు ఇంట్లోనే 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండేది. అంత అటాచ్మెంట్ తాతయ్యతో అమ్మతో. బట్ ఇప్పటి వరకు అయితే ఉన్నారు అంటే నేను అమ్మ గురించి తాత గురించి చెప్పుకుంటా. ఎవరైనా అడిగితే మాత్రము మాకు ఇది అది అని ఇట్లా ఉండేది, చిన్నప్పుడు అట్లా ఉండేది, తీపి జ్ఞాపకాలు అంటారు కదా. సో అవన్నీ వీళ్ళింట్లోనే జరిగిపోయినాయి. సో అమ్మ పేరు సుశీలమ్మ, తాతయ్య పేరు మదనయ్య. అందరికీ తెలుసు. ముత్తారం మండల్ కాదు, కరీంనగర్ డిస్టిక్, పెద్దపల్లి డిస్టిక్లో ఎవరికైనా మన పరిచయస్తులు ఎవరున్నా కూడా గుర్తుపడతారు, అందరికీ తెలుసు. సో కావాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే మ్యాంగో తోట వేశారు, అరటి తోట వేశారు. కావాలనుకున్న వాళ్ళు ఫ్రెష్ కాయ అసలు వితౌట్ కెమికల్స్తో పండిస్తున్నారు. సో మామిడి ఉన్న అరటి అమ్ముకునే వాళ్ళు కావాలనుకుంటే మాత్రము రండి. ముత్తారం మండల్, కాసర్లగడ్డ, మంత్రిని డివిజన్. సో ఇప్పుడు ప్రెస్ట్ గొర్రెలు కూడా వచ్చినాయంట, అరటి గొర్రెలు చూపిద్దాం. సో అరటి మార్కెట్లో డైరెక్ట్ చెట్టు మించి తెంపేస్తారు. మార్కెట్ కూడా అవసరం లేదు. కూరగాయలు కావాలన్నా, పండ్లు కావాలన్నా, ఏది కావాలన్నా విత్ సపోటా కూడా ఉంది, మామిడి ఉంది, అరటి ఉంది. ఏ ఫ్రూట్స్ కావాలన్నా తోటకు వచ్చేయండి. 24/7 ఇక్కడే ఉంటారు. ఇక్కడ నుంచే కోసిస్తారు మీకు కళ్ళ ముందే. సో అదన్నమాట.
ఇంకా ఇప్పుడు అరటి చెట్లు చూపెడతావా అరటి చెట్లు చూపిస్తాడంట పోదాం. కాయలే తింటారు మా ఈ పచ్చగా ఉంటాయి ఇవి ఇవి కొంటలేరు ఎర్రగా ఉన్నాయి కొంటారు. అంటే ఎర్రగా ఎందుకు ఉన్నాయి అంటే కలర్ వేస్తారు. కలర్ వేయడం వల్ల పచ్చ కలర్ కాస్త ఎల్లో కలర్ కి అయిపోతే ఫ్రెష్ గా ఉంది అనేసి తింటున్నారు. బట్ అది ఆరోగ్యానికి మంచిది కాదు. బట్ తాతయ్య తెంపి మూలకు పెట్టి లుంగి పంచ కప్తాం అంతే. మగ్గ పెడతారు వీళ్ళు. నార్మల్ గా తట్టు సంచులు ఉంటాయి, గోరె సంచులు అని, అవి ఉన్న క్లాత్, మన మెత్తటి క్లాత్ ఉంటుంది గుడ్డ, అలాంటివి తీసి ఒక మూలకు గాలి చొర్రని రూమ్లో పెట్టి స్టోర్ చేసి మగ్గ పెడితే 2-3 డేస్లో అవి మెత్తబడిపోతాయి. బట్ ఆ అరటిలో పండు పడుతుంది. ఆ పండులో ఉన్న స్వీట్ మాత్రము నేను రాసిస్తానండి. నేను నిన్న తిన్నా. ఇంట్లో కూడా చెట్లు ఉన్నాయని చెప్పాను ఫీవరెట్ స్టూడియోలు, మా ఇంట్లో కూడా ఉన్నాయి. అసలు నేను ఎప్పుడు బయట తిన్న అరటిలో ఆ స్వీట్ రాలేదు, కానీ తాతయ్య ఇచ్చిన కాయలో మాత్రం స్వీట్ అంటే సూపర్ స్వీట్ ఉంది. అంత బాగుంది, చూపిస్తాడంట. వెళ్దాం. ఏముంది కోతకాయల చెట్టు ఇది. కోతకాయలు అంటే కోతపైరు అంటారు. తొక్కు పెడతారు ఆ కాయ. అసలు పేరు కలెక్టర్ కూడా అంటారు. ఏమంటారు తాత? కలెక్టర్. ఈ మామిడికాయ పేరు కలెక్టర్. ఓకే, ఈ కాయ పేరు కలెక్టర్ అంట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చూడండి చాలా పెద్దగా ఉంది సైజు. సో ఇంకా పెద్దగా అయితే అంట. బట్ ఓకే, కోతకు వచ్చింది, ఎవరన్నా వస్తే కోసిస్తున్నారంట. సో ఇదనమాట. ఇంకా ఉన్నాయి మామిడి కాయలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 2-3 చెట్లు ఉంచారనమాట. తోటకూర చెట్టు ఫ్రెష్, చాలా బాగుంది. ఎన్ని ఎకరాలు వేసినావు తాత అరటి? ఎకరం వేసావు అరటి? ఆ పక్కన ఉందిగా చిన్న చెట్లు, అవి అన్ని కలిపి ఎకరమే. అన్ని ఎకరమే. అది 1/2 ఎకరం, ఇది 1/2 ఎకరమా? అయితే ఇది 1/2 ఎకరం ముందేసావు నువ్వు. సో ఇది గొలలు నిండి అయిపోయేలోపు అది గొలకొచ్చి అది కాపుకొస్తుంది. సో అదనమాట. ఎందుకంటే అన్నీ ఒకసారి వేయడం వల్ల ఎందుకు అనేసి 1/2 ఎకరము ఫస్ట్ వేసి 1/2 ఎకరం నెక్స్ట్ వేసాడనమాట. సో అరటి గొలలు చూడండి చాలా పెద్దగా వచ్చింది సైజు. సో ఇవి అయితే పసి గొలలు, అంటే ఇప్పుడే పెరుగుతున్నాయి. సో పెరిగిన గొలలు కూడా ఉన్నాయంట. సో చూపిస్తా అంటున్నాడు. ఎవ్రీ చెట్టుకి ఉన్నాయి గొలలు. చాలా పెద్దది తోట. సో చూపిస్తా. పండుకు వచ్చినవి కూడా ఉన్నాయంట. రమ్మంటున్నాడు తాతయ్య. సో ఇవి పండుకు రాలేదు, బట్ ఇంకో 1 మంత్ ఉండాలంట. ఇంకా పెద్దగా అయితే అంట సైజు. సో చూసారా డిప్పు, ఓన్లీ వాటర్ సప్లై, రెగ్యులర్గా కంటిన్యూస్గా వాటర్ పెడతారు. సో ఇంత పెద్దగా ఉన్నాయంటే కాయలు, గొలలు. ఎక్కడున్నావు తాత? సో మా సైడ్ అరటి వేయడం చాలా అరుదు, బట్ తాతయ్య వేసాడు ఎకరంలో. పంట మాత్రము చాలా బాగా వచ్చింది. రేట్లుంటే మాత్రము పంట పెట్టినందుకు తాతయ్య అమ్మ చాలా హ్యాపీ. ఏది తాత? ఇది నా వెనకాల ఉంది, కోతకొచ్చింది. సో ఇవి, సో ఈ గొలలు కోతకొచ్చాయంట, చూపిస్తున్నాడు తాత. సో ఇగో ఇటు సైడ్ కూడా ఉంది. సో ఎంత పెద్దగా ఉన్నాయంటే నా హైట్లో ఉన్నాయి తాత గొలలు కదా, చాలా పెద్దగా ఉన్నాయి. బట్ రేట్ ఉంటే మాత్రము చాలా హ్యాపీ. పడిన కష్టం కూడా మర్చిపోతారు. పండించిన పంటకి సరైన రేట్ వస్తే పచ్చగా ఉంటాయి, వాళ్ళు వేసేది ఎర్రగా వస్తుంది. ఆ కాయ కొంటారు, ఇది కొంటలేదు. చెప్పిగా పచ్చగా వస్తుంది, అది ఎర్రగా వస్తుంది. ఇది కూడా మందు పోతే ఎర్రగా వస్తుంది, కానీ ఇది కొంటలేరు. మేము అట్ట మందు పెట్టాను వీలు కాదు. సో చెప్పు తాత, మన మంతిలో గోదర్కల్లో కరీంనగర్ డిస్టిక్ వరకు అరటి తోటలు కొనే, అరటి గొర్రెలు కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పు. రాండి, ఇస్తాం, చూసుకోర్రి, మీ ఇష్టం కోసుకొని పోయి వాళ్ళనే కోసుకోమంటారు.
చెప్పాలి, అవి పగిలిపోతాయి. సో వచ్చినట్టు తెంపేస్తారంట, ఎందుకంటే అవి బాగా టైట్ అయిపోయి గొల కాయ పలగనీకి ఆస్కారం ఉంటుంది. సో పలగక ముందు ఆ కాయ టైట్ అయిన తర్వాత అది పండనీకి వచ్చిందా లేదా అని ఎవ్రీడే చెక్ చేసుకుంటూ ఏది తెంపనీకి అనుకూలంగా ఉంది అని కంటిన్యూస్గా వాటిని చెక్ చేసుకుంటూ పలగకుండా ఉంచి ముందే బిఫోర్ తెంపి అమ్మడానికి మార్కెట్కి తీసుకెళ్తున్నారు అనమాట. సో టైట్ అయినాయి కాయలు. సో మెయిన్ థింగ్ ఏంటంటే కోతులు వస్తున్నాయి. సో నార్మల్గా ఏంటంటే అరటి చెట్టు చాలా డెలికేట్గా ఉంటుంది. సో వెయిట్ని ఆపలేదు. సో అందుకని చెట్టు కల్లా గుంజలేసా పెరగడం వల్ల చెట్టు కిందికి వంగిపోతుంది అనమాట. సో అట్లా నష్టం ఉంది అనేసి ఎవ్రీ చెట్టుకి గుంజలు తీసుకొచ్చి పాతినా కూడా కోతుల వల్ల అవి ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి దునకడం వల్ల సో చెట్లు ఇట్లా విరిగిపోయి ఆ గొల అంత పెద్ద గొల ఈజీగా గొలకి 50 డజన్లు 60 డజన్ల వరకు వస్తుంది ఒక్కొక్కటి. సో నష్టమే రైతుకి. సో దయచేసి ప్రభుత్వ యంత్రాంగం అనేది గుర్తించి రైతుల కష్టాలను గుర్తించి కోతుల బారి నుండి రైతుల పంటలని, రైతులని, గ్రామ ప్రజలని కాపాడాల్సిందిగా మా విన్నపం. సో అదన్నమాట. ఎరువు ఉందా? సో ఎరువు చూపిస్తాడంట. సో స్టాక్ పెట్టుకుంటావు నువ్వు. ఈ రసాయనాలు పంటలు కొనడం కంటే నువ్వు ఎరువులు ముందు కొనుక్కొని పెట్టుకుంటావు దొరకవని. సో చూడండి, నువ్వు అటెళ్ళు తాత, అటెళ్ళు. సో ఎరువు చూపిస్తున్నాడు, కుప్ప పెట్టుకున్నాడు ఒకటి. సో దాన్ని స్టోర్ చేసి పెట్టుకొని డబ్బాలతో తీసుకొని వెళ్ళి సో కుప్ప చూసారా చాలా పెద్దగా ఉంది. సో ఇదంతా అయిపోయింది. సో లోడ్ వేసాడంట. సో తవ్వుకుంటూ 4 లోడ్లు వేసాడంట, ఒక్కటి కాదు. సో దీన్ని డబ్బాలతో తవ్వుకుంటూ వాటర్ సప్లై ఉన్న కాలువలో వేస్తావు. సో వాటర్తో పాటు ఇది చెట్లకి వెళ్ళిపోతుంది. ఇది ఏం ఎరువు తాత? ఏం ఎరువు ఇది? ఆవులది. ఇది ఆవెరువు అంట. సో 4 లోడ్లు వేసాడంట. నెక్స్ట్ ఎకరం అది కాయ గొలలు అయ్యి తెంపి అమ్మిన తర్వాత ఆ లోపలికి ఇది కాయకొచ్చి ఇది కూడా అమ్మనికి ఉంటుంది అనమాట. సో అంతా ఒకసారి వేయడం ఎందుకు అనేసి 1/2 ఎకరం ముందేసి 1/2 ఎకరం నెక్స్ట్ వేసాడు. సో ఇవి కూడా ఇంకా ఎప్పుడు కాతకు వస్తే ఎంత టైం పడుతుంది తాత ఇది? ఈ తోట ఇంకా 6 నెలలు పడుతుంది. ఇంకా 6 నెలలు పడుతుంది. 6 నెలల లోపు అది ఉంటుందా? పంట అయిపోతుందా? సగం వస్తుంది, సగం పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ వాటిని ఎప్పటికో గొల వస్తూనే ఉంటుంది. ఆ చెట్లని ఏమన్నా నరకడం ఉంటుందా? ఒక గొల తెంపిన తర్వాత, ఒక కాపు అయిపోయిన తర్వాత నరుకుతుంటే నెక్స్ట్ పిల్ల వస్తుంది అన్నట్టు. దాని పిల్ల మళ్ళీ ఇంకో కాతకు వస్తుంది. సో మరి అందరిలాగా కాకుండా మిర్చి, పత్తి పెట్టినావు, చాలా ఏండ్ల తరబడి పెడుతున్నావు, కష్టపడుతున్నావు. అందులో ఏమత్తలేదు, మిర్చి బాగా మందు కొట్టాలి, అది మందు కొట్ట సదగాకనే ఇదోటి పెట్టినాయి. సో మందులకు పెట్టుబడి పెట్టి 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 ఎలాంటి లాభం లేక పెట్టుబడుల రసాయనాలకు కూడా మందులకు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళక ఇంకా సరిపోయిందంట తాతయ్యకి. వద్దు అనేసి సో సేంద్రియ వ్యవసాయం మీద పడ్డాడు. ఈ సేంద్రియ వ్యవసాయం చేయబట్టి గత 5-6 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది. సో మందులకు పెట్టిన పెట్టుబడి కాదు కదా, అసలు కనీసము ఇంట్లో ఖర్చులు కూడా లేకుండా ఉందనేసి తోట పెట్టేది, పత్తి పెట్టేది, పసుపు వేసేది, పొలం పండించేది. సో రైతు పడిన కష్టానికి ఎలాంటి లాభం లేకుండా పోతుంది. సో అందుకని పంట మార్పిడి చేద్దాము. ఆ రసాయనాలు వాడి 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 భూసారం మొత్తం తగ్గిపోయింది. ఏ పంట వేసినా కూడా భూమి సారం అనేది తగ్గిపోయి ఏ పంటకైనా కూడా ఆ భూమి పనికి రాకుండా పోయింది. ఎందుకంటే అంత పవర్ఫుల్ కెమికల్స్ పెట్టి రసాయనాలను తయారు చేస్తున్నారు కాబట్టి. సో ఏదైనా కూడా హద్దుకు మించింది ఏ పని చేసినా ఏది వాడినా కూడా అది ఫ్యూచర్కి నష్టమే. సో అందుకని అంతర పంటగా పంట మార్పిడి చేసుకుంటూ అంతర పంటలు వేసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు మామిడి తోట వేసాడు, నెక్స్ట్ అరటి తోట వేసాడు. సో లాభం ఉంటుంది అనుకుంటున్నావా తాత? మరి లాభం ఉంటుంది, ధర ఉంటే లాభం ఉంటుంది, ధర ఉండాలి, దేవుందయ్య. బట్
నమ్మకంగా పొట్టకూటి కోసం అయితే ఏదో జీవనం సాగించాలి అనేది కష్టపడుతున్నారు అంతే. మరి ఏం చెప్దాం అనుకుంటున్నావు ఈ కోతుల గురించి కానీ? ఈ పంటలకు ధరలు లేవు కదా, కావాలే కాసుడు ఏమి చేసుడు ఏం లేదు. మనం ఏం చేస్తాం? కోతులను చంపితే వస్తాయా? ఉడుతాయా? ఒడవై చంపితే తప్పు కదా, తప్పు. సో ప్రభుత్వమే చర్యలు తీసుకొని వాటికి ఏదో మార్గంగా కోతులు అయితే తగ్గించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వమే. ఇక ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే కోతులు పోతే తప్ప మాతోనే అయితే కాదు, ఏం కాదు. మనం ఏమదన్నా అంటే మన మీదకే వస్తున్నాయి కదా, సో మనకే రక్షణ లేకుండా పోతుంది కోతుల నుంచి. అది సో అల్చంత వేసినావా తాత? సో నేను చెప్పినాను కదా అంతర పంట అని. సో అంతర పంట ఎందుకు వేస్తారు చెప్పు తాత? అంతర పంట ఎందుకు వేస్తారు? లాభం ఏంటి? లాభమా? ఇది చెట్టు పెరుగుతుంది, చెట్టు పెరగక కొంత జీవనోపాధి కలుగుతుంది అదన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే అంతర పంట అంటే 2-3 పంటలు కలిపి ఒక దగ్గరే వేస్తారు. సో ఒక పంటకు వచ్చిన పురుగు ఒక పంటకు రాకుండా, లేదంటే ఒక పంటకు వచ్చిన పురుగు ఇంకో పంట ఉండడం వల్ల ఆ చెట్టు మీద ఉన్న పురుగు ఈ చెట్టు మీద నుంచి తినడం వల్లనో, లేకపోతే దీని నుంచి దానికి వెళ్ళిపోవడం వల్లనో అట్లా కూడా యూజ్ అవుతుంది. సో అంతర పంట అంటే ఈ పంట వచ్చే వరకు మనకు మినిమమ్ 5-6 నెలల టైం పడుతుంది. ఆలోపు అంతర పంట ఇట్లా కూరగాయలు కానీ సంథింగ్ ఇంకా ఏదైనా 1 మంత్లో 2 మంత్లో 3 మంత్స్లో వచ్చే పంట వేసుకుంటే జీవన ఉపాధి కలుగుతుంది అనేసి సో తాతయ్య ఇట్లా అంతర పంట కూడా వేయడం స్టార్ట్ చేసిండు. సో వంకాయ వేసినాం ఇంట్లోనే. అంతర పంటగా అల్చంత వేసారు అరటి తోటలో వంకాయ, అల్చంత, పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతి కూర కూడా మనము ఇవి 1 మంత్లో 15 డేస్లో 2 మంత్స్లో వచ్చే పంటలు కాబట్టి అంతర పంటగా అల్చంద, వంకాయ, తోటకూర, చుక్కకూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా సో ఇవన్నీ వేసాడనమాట. సో మీకు లైవ్లో చూడొచ్చు అల్చంత కాయలు తెంపారు, ఇంతకుముందు చూపించాను నేను మీకు బిఫోరు. సో అదన్నమాట. సో అదంతా మామిడి తోట పాపాయిన పద కొంగు మంచిగా. సో అంతర పంట చెప్పాను కదా, చిక్కుడు, అల్చంత, వంకాయ, తోటకూర, పుదీనా, మెంతి, వెజిటేబుల్స్ మనకి 1 మంత్లో 15 డేస్లో 2 మంత్స్లో 3 మంత్స్లో వచ్చే పంటలన్నీ అంతర పంటగా వేసారు అరటి తోటలో. సో ఎందుకు అంటే అరటి తోట కాయ కావాలంటే టైం పడుతుంది కాబట్టి జీవనోపాధి కోసం ఇట్లా వేసారంట. సో తోటకూర తెంపుతుంది, చూపించమ్మా. అదన్నమాట. సో మందులు వాడరని చెప్పాను కదా, వాష్ చేయట్లేదు. సూపర్. సో తెంపుతుంది మార్కెట్కి. సో చుక్కకూర ఇట్లా ఉంటుంది అన్నమాట. సో తాతయ్య ఏంటి తాత? ఓకే, సరిపోవడానికి ఇప్పుడు మార్కెట్ తీసుకెళ్ళడానికి ఎంత కావాలో అంత దుంచుతున్నారు. సో మొత్తం వేసాడంట సాల్ మొత్తము. సో ఇది చుక్కకూర, ఇంత పాలకూర. 2 ఆకులు తెంపుతాత చూపిద్దాం. మస్తు పోతుంది. గడ్డి మందు కూడా ఏం స్ప్రే చేయడు తాతయ్య, మొత్తం గడ్డి ఉంది చూడండి. సో మనుషులతోటే పీకిస్తాడు, గడ్డి మందు కూడా వాడట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే గడ్డి జావనికి కొట్టిన మందు వల్లే గత 2-3 సంవత్సరాల నుంచి గడ్డి మందు అని వచ్చింది. ఆ గడ్డి మందు కొట్టడం వల్లే భూసారం అనేది ఇంకా తగ్గిపోతుంది. ఎందుకంటే కొట్టిన మార్నింగ్ కొట్టడం వల్ల 2-3 అవర్స్లో గడ్డి, పచ్చ గడ్డి అనేది ఎండుగడ్డిలాగా ఎండిపోతుంది. అంటే దాని పవర్ ఎంత ఉందో చూడండి. సో అంత పవర్ ఉంది కాబట్టి భూసారం తగ్గిపోతుంది. ఈ గడ్డి దీని ఏర్లే దాన్ని మళ్ళీ తీసుకుంటే పెద్ద చెట్లు తీసుకుంటే దీని ఏర్లు చచ్చిపోతే అది తీసుకుంటుంది. ఈ గడ్డి వల్లనే చెట్లు మంచిగా ఉంటున్నాయి. సో పాలకూర కూడా. సో మిర్చి పంట పెట్టి రసాయనాలు వాడి పెట్టుబడులు పెట్టి ఇక మా వల్ల కాదు అని వదిలేసుకున్నారు. బట్ ఇంట్లోకి అయితే కావాలి కదా, సో వాళ్ళ కోసమని తినడం కోసమని ఇట్లా ఒక సాలు వేసుకున్నారు. సో ఇది ఎందుకు ఇట్లా ఉందంటే వీళ్ళు రసాయనాలు కెమికల్స్ ఏం యూజ్ చేయరు కాబట్టి నార్మల్గా వాటర్ ఎరువులు పెడతారు కాబట్టి సైజు చిన్నగా వచ్చింది. బట్ వాళ్ళకి చాలు ఇంట్లో మందము, ప్లస్ వాళ్ళు తినంగా మిగిలింది మార్కెట్కి తీసుకెళ్తాడు తాత అమ్మ ఇద్దరు కలిసి. సో ఇవి పండుకొచ్చాయి మిర్చి. దోశ కూడా వేసాడు. సో దోసకాయ వేసాడు, కాయ చూపించలేకపోతున్నా, పువ్వులు అంటే ఇప్పుడే కాతకు వస్తుంది. సో ఎంత ఒక రైతు
జీవనం కోసము, సొసైటీ కోసము, జనాలు బతకడం కోసము, దేశానికి తిండి పెట్టడం కోసమని ఎంత కష్టపడుతున్నాడు. ఒక పంట వేసి అందులో అంతర పంటగా జీవనోపాధిగా దోస, మిర్చి, వంకాయ, అలసంద, తోటకూర, పాలకూర, సుక్కకూర, ఎవ్రీథింగ్ కూరగాయలు 1 మంత్లో, 2 మంత్స్లో, 15 డేస్లో, 6th మంత్ వరకు కూరగాయలు పండించుకునేలాగా టమాటా కూడా వేశాడు. సో ఇంత బాగా పండిస్తున్నారు. బట్ పండించిన దానికి మాత్రం ధరలు లేవు, కష్టపడిన దానికి ఫలితం లేదు. దయచేసి ప్రభుత్వం గుర్తించి, వెనుక నుంచి తరతరాలుగా రైతు కష్టాల్లోనే ఉంటున్నాడు, బాధల్లోనే ఉంటున్నాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా సంపాదిస్తున్నారు, కంపెనీలని, ఫ్యాక్టరీలని. బట్ దేశానికి అన్నం పెట్టే రైతు గురించి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఆలోచించగలగరంట. అంటే ఇది తెల్లెంటికలు మళ్ళీ చిన్నోళ్ళకే తెల్లెంటి అయితే చూడు. ఇగో ఇది తింటే తెల్లెంటి రావు. పుదీనా చూపించు తాత తెంపి. ఇగో ఇది పుదీనా. అరే మిర్చిపోయింది, నేను అటు వస్తాను. ఇది చూపించు. ఇగో పుదీనా, అది పుదీనా. గుంట గలగర దియ్యు. ఏమంటారు? గుంట గరగర. గుంట గలగర. సో అది ఎందుకు పెంచుతున్నావు? దేనికి యూజ్ అవుతుంది మనకి జీవనంలో, నిత్య జీవనంలో? అల్సర్ వస్తుంది చూడు. అల్సర్ మనసులో అల్సర్ రాదా? ఇవి దాగుతూ అల్సర్ పోతుంది. గుంట గలగర. తెల్లెంటికలు ఏమో అన్నావు? తెల్లెంటికలు కావు, ఇది తిన్నట్ట అంటే తెల్లెంటికలు రావు. సో అదనమాట గుంట గలగర. సో అవి కూడా 2-3 మొలకలు తెచ్చి మరీ పెట్టాడు. మనం జీవనం సాగిస్తున్నాం ఈ పొల్యూషన్లో, ఈ కలుషితమైన పరిసరాలలో మనం బతుకుతున్నాం కాబట్టి, ఇంత పొల్యూట్ అయింది కాబట్టి మన సొసైటీ. సో న్యాచురల్గా వెనకటి నుంచి ఎన్నో ఉన్నాయి, బట్ అవి మనం ఇప్పుడు వాడట్లేదు, ఎందుకంటే జనరేషన్ మారింది కదా. బట్ ఈ పురాతన కాలంలో ఉన్న వాటి వల్లే మనం ఎంత హ్యాపీగా బతికినాము. ఇప్పుడు ఇవి పోవడం వల్ల అన్ని ఇంగ్లీష్ మందులు, ఇంగ్లీష్ ఊదులు అని వచ్చినాయి. ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయో. ఇట్లా అంటేనే నల్లవలస చెయ్యి. ఇది పచ్చ కూరలు కూడా, తోటకూరలు కూడా వాడతాం మేము. అవునా? తింటారా తాత? తింటాం, తినేదేనే. అవునా? కాకపోతే రుచి ఉండదు. అంటే మనకి ఒకటి తాత, మనకి రుచి లేనిది ఏదైనా కూడా మనకి 100కి 1000% ఆరోగ్యం ఇస్తదంట. రుచి లేనిది ఏదైనా రుచి ఉండదు. రుచి లేని తింటే రోజు వస్తుంది కానీ మంచి పని చేస్తుంది పేయికి. అదే మనకి ఒకటి వెనకట చెప్తుండే కదా, రుచి లేనిది, నాలుకకి రుచి లేనిది ఏదైనా 100కి 1000% మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఉంటుందంట. సో రుచి ఉన్నది ఎంత తిన్నా మన బాడీకి వేస్టే. సో రుచి లేనిదే మనకు ఆరోగ్యం ఇస్తుంది. సో తినొచ్చంట ఫస్ట్ టైం. బట్ నాకైతే ఏం భయం లేదు, తాత మీద నమ్మకం ఉంది. మన పురాతన చెట్ల మూలికల రసాయనాలు వల్ల నాకు నమ్మకం ఉంది, నేను నమ్ముతాను, నేను తింటాను కూడా. సో మీకు లైవ్లో దీన్ని చూపిస్తా. తినలేవు, బాగా రోతగా ఉంటుంది. పర్లేదు, నేను తినేస్తాం, రోతగా ఏం లేదు. మింగినా చాలా బాగుంది. నాకు వైట్ హెయిర్స్ లేవు, అసలు జుట్టే లేదు, జుట్టు రావాలని కోరుకుంటున్నా. సో ఇది తినడం వల్ల తిక్కి జుట్టు రావాలి, జుట్టు పెరగాలి, వైట్ హెయిర్స్ రావద్దు. సో ఆయుర్వేద గంధంలో దీని పేరు. ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి తాత. ఆయుర్వేదంలో కొన్ని కోట్ల మూలికల నుంచి మనకు జీవనానికి ప్రతిదీ ఉపయోగపడుతుంది. బట్ ఈ జనరేషన్ లో ఎవరికి తెలియకపోవడం వల్ల వెనుకబడిపోయినాయి. కానీ ఇలాంటి మూలికలు, ఇలాంటి పచ్చదనంలో ఉండే మూలికల నుంచి వచ్చేది చాలా మంచిది ఆరోగ్యానికి. బట్ మన జనరేషన్కి ఎవరికి తెలియదు. సో మీలాంటి వాళ్ళు చెప్పడం వల్లే ప్రజెంట్ మాలాంటి పిల్లలు తెలుసుకోవాలి. సో అదనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. రోతగున్న సోరకాయ. ఇప్పుడు ఇంతకుముందు బిఫోర్ నేను కాయలు చూపించాను కదా, సో సోరకాయ చెట్టు. సో కోతుల నుంచి నష్టం అని చెప్పాను కదండి. సో ఇది పరిస్థితి. సో ఇంతకుముందు నేను చూపించిన కాయలల్లో అన్నీ చిన్న సైజే, పెద్దగా అవ్వాలి. పెద్దగా అయిన తర్వాత కోసి మనం వండుకోవడానికైనా అమ్ముకోవడానికైనా యూజ్ అవుతుంది. బట్ బిఫోర్ ఎందుకు తెంపారంటే ఇది పరిస్థితి. సో ఇది ఇంతకంటే చిన్న పిందెలు, పువ్వులు, కాయలు అవ్వ ముందే పువ్వుల దగ్గర నుంచి ఇట్లా పిందెల దగ్గర నుంచి తుంచి ఇట్లా పడేస్తున్నాయి. అవి తినడం కాదు కదా, కొరికి జస్ట్ అట్లా పడేస్తాయి అంతే. సో మనం పండించిన వాళ్ళకి కానీ కొనే వాళ్ళకి కానీ ఎలాంటి యూజ్ లేకుండా చేస్తున్నాయి. ఇంత కష్టపడుతున్నారు, బట్ అయినా కూడా యూజ్ లేకపోతుంది. ఇట్లాంటివి సగం కోతులకి, సగం ఇంట్లోకి. అదనమాట. చూసారా ఎంత బాగుంది, బట్ తెంపి పడేసింది, ఖరాబ్ అయిపోయింది, వేస్ట్. సో అదనమాట. సో మెయిన్ థింగ్ వేప చెట్లు కూడా పెట్టుకున్నాడు తాతయ్య. సో
ప్రతిదీ యూజ్ అయ్యేదే. వేప చెట్లు నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఒడ్డుకి ప్రతి ఒడ్డుకి ఒక 2-3 పెట్టుకున్నాడు. కాయలు పడుతున్నాయి ఇప్పుడే. తెంపావా ఇట్లా? సో నా కోసం అని మా అమ్మ చెట్టు మొత్తం వెతికి జామ పండు నా కోసం దొరికి అక్కడ పట్టుకొని కూర్చుంది, నేను వస్తే ఇద్దామని. సో ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ ఉంటుందంట. వాష్ చేయను చెట్టు మించే, ఎలాంటి రసాయనాలు లేవు. సూపర్ స్వీట్ అమ్మ. తీయగా గింత ఉంటుంది కాయ, అంత పెద్దగా అవుతుంది, ఇంత అవుతుంది, అరకిల. సో అదనమాట జామ చెట్టు. సో జామకాయలు కూడా షుగర్కి మెయిన్ థింగ్ జామ యూజ్ అవుతుంది. సో ప్రతిదీ ఆయుర్వేదంగా పనిచేస్తుంది మనం తినే ఏ ఫుడ్ అయినా. బట్ న్యాచురల్గా తినాలి, కెమికల్స్ వాడకుండా. ముంచి రసాయనాలలో ముంచి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ప్రతిదీ ఇప్పుడు కెమికల్ లేకుండా ఏది అమ్మట్లేదు. ఏదైనా కూడా కెమికల్ వాటర్లో ముంచి సేల్ చేస్తున్నారు. సో అది మన బాడీకి ప్రజెంట్ ది బెస్ట్ పొల్యూషన్ ఫుడ్ వల్ల అంటే అట్లనే అవుతుంది. సో దయచేసి ఓకే ఏంటంటే ఇప్పుడు బిజీ లైఫ్లో అందరూ పండించుకోలేరు, అందరికీ వీలు అవ్వదు. సో ఒక 100లో 30% పండిస్తారేమో, 70% మేబీ అందరూ జాబర్స్ బిజీ లైఫ్లో ఉండొచ్చు, వాళ్ళందరికీ వీలు అవ్వదు. కాబట్టి కంపల్సరీగా మార్కెట్లలో తీసుకోవాలి. ఓకే తీసుకోవాలి. బట్ నేనండి అనేది ఏంటంటే ఇట్లాంటి సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళైనా వ్యవసాయం చేసే వాళ్ళకైనా రసాయనాలు అన్నీ ఎన్నో కంపెనీలు వచ్చి బాగా భూమి సారం తగ్గేటట్లు బాగా పవర్ఫుల్గా కెమికల్స్ పురుగుల మందులు తయారు చేస్తున్నారు. సో అంత పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు కదా. సో అది తయారు చేయడం వల్ల పంటకి నష్టమే, భూమికి నష్టమే, తినడం వల్ల మనకు నష్టమే. సో అట్లాంటిది కాకుండా అంత పెద్ద మొత్తంలో రసాయనాలు పురుగుల మందుల కంపెనీలు వచ్చి తయారు చేస్తున్నాయి కాబట్టి అదే పెద్ద మొత్తంలో సేంద్రియ ఎరువులు తయారు చేయండి. సో అన్నప్పుడు అదే ప్లేస్లో సేంద్రియ ఎరువులు తయారు చేసి రైతులకు పంపిణీ చేయండి. సో మనం పండించలేము, మన బిజీ లైఫ్లో మనకి రాదు కాబట్టి పండించే వాళ్ళకైనా సేంద్రియ ఎరువులు అందించే విధంగా, సేంద్రియ విత్తనాలు అందించే విధంగా మనం ముందుకు సాగాలి, మనం పోరాటం చేయాలి. సో ఇట్లనే పోతూ ఉంటే ఇప్పటికే భూసారం తగ్గిపోయింది. ఈ 30% పండించే రైతులు కూడా ఇప్పటికే పత్తి, మిర్చి, పసుపు పొలం అవన్నీ వేసి పెట్టుబడులు రాక అవన్నీ వదిలేసుకొని ఇట్లా అంతర పంటలో జీవనానికి సరిపడేటి ఏమో చాలా మటుకు తగ్గించారు వ్యవసాయాన్ని చేయడము. సో దయచేసి మనకు బ్రతకాలంటేనే, దేశం ముందుకు సాగాలంటేనే కావాల్సింది తిండి. సో జనాలు ఆలోచించాలి, తెలివికి రావాలి, ముందుకు వచ్చి మాకు సేంద్రియ ఎరువులు కావాలి, ఈ రసాయనాలు వద్దు, ఈ రసాయనాలు వాడడం వల్ల భూసారం తగ్గిపోతుంది, పంట దిగుబడి తగ్గిపోతుంది, అవి తినడం వల్ల మనకు కూడా చాలా నష్టం వస్తుంది అనేసి సేంద్రియ ఎరువుల పంపిణీని పెంచండి, సేంద్రియ ఎరువుల కంపెనీలను పెంచండి, సేంద్రియ ఎరువులు ఎక్కువ మొత్తంలో మాకు సరఫరా చేయండి అని డిమాండ్ చేయాలి. సో అదేవిధంగా సేంద్రియ విత్తనాలు కూడా కెమికల్స్ వాడిన విత్తనాలు అయితే వద్దు, అవి పెట్టడం వల్ల కూడా చాలా నష్టం వస్తుంది, పంట కూడా రావట్లేదు. ఈ కెమికల్స్ పురుగుల మందులు, కెమికల్స్ విత్తనాల కంటే అదే ప్లేస్లో అంతే పెద్ద మొత్తంలో సేంద్రియ ఎరువులు, సేంద్రియ విత్తనాలు ఎగుమతి దిగుమతి వచ్చే విధంగా ఆ ప్రజలందరికీ, రైతులందరికీ సరఫరా అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా అందరూ ముందుకొచ్చి ఈ విషయం మీద స్పందించి పోరాడాలి. సో అదనమాట. సో ఈ బిజీ లైఫ్లో నేను చెప్పేది ఏంటంటే అందరికీ పండించుకొని తినడం చాలా కష్టము. ఉండేది ప్రతి విలేజ్లో ప్లేస్ ఉన్న దగ్గర అయినా, సిటీలో కూడా ప్రజెంట్ అందరూ తెలివికి వచ్చారు జనాలు కూడా. కొంతమంది అపార్ట్మెంట్లలో కూడా కుండీలలో చెట్లను పెంచుకొని మరీ తింటున్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు రసాయనాలు వాడడం వల్ల పొల్యూషన్ అవుతుంది, కూరగాయలు కానీ పంటలు కానీ మన బాడీ కూడా పొల్యూట్ అవుతుంది, రోగాలు వస్తున్నాయని అపార్ట్మెంట్లలో, బంగ్లాలలో, కుండీలలో చెట్లను పెంచుకొని పండించుకొని తింటున్నారు. సో అదే విధంగా అందరూ మారాలి. సో నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే అందరికీ సాధ్యం కాదు, కొందరికే సాధ్యం అవుతుంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే వ్యవసాయం మీద కష్టం వచ్చినా నష్టం వచ్చినా అదే మా జీవన ఉపాధిని కష్టపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి. సేంద్రియ ఎరువులు, సేంద్రియ రసాయనాలు అందించి పంట తాజాగా వచ్చే విధంగా మనం ముందుకు చర్యలు తీసుకొని అందరికీ సపోర్ట్ చేయాలి మనము, రైతులందరికీ. సో అట్లా చేయడం వల్ల వాళ్ళకి సేంద్రియ ఎరువులు, సేంద్రియ విత్తనాలు అందించడం వల్ల భూసారం పెరిగి భూమిలో వేసిన పంట కూడా తాజాగా వస్తుంది. సో అది అమ్మడం వల్ల, మనం కొనడం వల్ల, మనం తినడం వల్ల మన ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా మెరుగైపోతుంది. సో నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది అది. కరెంటు ట్రాన్స్ఫారాలు అందరూ పిరిస్తారంటారు కదా, కరెంట్ ట్రాన్స్ఫారం కాలిపోతే రైతులు మనిషికి జమ చేసి తెచ్చుకునే దాకా కరెంటు రాదు, అది కొనుకొచ్చుకున్నాడే.
మళ్ళీ మనమే కొనుకొచ్చుకోవాలి. ఫ్రీ అంటున్నారు, ఫ్రీ అంటున్నారు కానీ ఫ్రీ ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళే తింటారు, వాళ్ళు ఎవరు తింటారో మనకు తెలియదు. మనకు ట్రాన్స్ఫారం కాలిపోయిందా కంపల్సరీ పోయి కొనుకొచ్చుకోవాలి. మళ్ళీ 10 ఎకరాల రైతులు అందరూ జమ అయ్యి మనిషికి ఇంత అంత అని వేసుకొని జమ చేసుకొని మళ్ళీ వాళ్ళే తెచ్చుకొని మళ్ళీ వాళ్ళే పెట్టుకోవాలి. మీ డాడీ, మీ చిన్నబాబు, నేను మేము ఎన్నిసార్లు కొనుక్కోరాలి? చాలా సార్లు అవి పేలిపోతున్నప్పుడు, ఖరాబ్ అయిపోతున్నప్పుడల్లా మీరే పెట్టుకుంటారు అంటారు. ఏది పిర్లేదు గిర్లేదు, పైసలు ఇస్తేనే అంత ట్రాన్స్ఫారం, లేకపోతే రాదు. సో అదన్నమాట, రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు ప్రజెంట్ అంటారు అక్కడ. అంటారు కానీ ఇక్కడ ఏది లేదు. రైతు దగ్గరకు వచ్చిన పిరి రాదు కరెంట్ ట్రాన్స్ఫారం. మాకు బేగంపేటలో ఉంటుండే ట్రాన్స్ఫారం, ఆడ కొనుకొచ్చుకుండే, ఈడ కొనుకొచ్చుకుండే. పైసలు జమ చేసిడే, పైసలు పట్టుకొని పోతేనే ట్రాన్స్ఫారం ట్రాక్టర్లు ఎక్కిస్తారు, లేకపోతే ఎక్కియాడు. సో అట్లుంది ప్రజెంట్ సొసైటీ. అందరూ ఒక నాదంటే నాది కాదు, అందరూ ఈ మండలి నాకు ఎదుర్కొన్న రైతులు అందరికి అంతే. ఒక్కరిని ఎవరిని అడుగు పిరి ఇచ్చారు ట్రాన్స్ఫారం, ఫ్రీ ఎవరు ఇవ్వట్లేదు. ఏ రైతు మంచిది మాకు పిరి వచ్చిందని చెప్పువాను, ఎవరు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇంత అంత అని జమ చేసుకొని లైన్లు కూడా ఖరాబ్ అయిపోతే కరెంట్ పోల్ల దగ్గర నుంచి, ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి మనమే కదా చేసి పెట్టుకునేది. పోళ్ళు వైర్లు నేనే కొనుకొచ్చిన, మరి పోళ్ళు వైర్లు మొత్తం కొనుకొచ్చుకున్నా నేనే. సో నేనే కదా అందరూ. సో రైతు పరిస్థితులు అట్లున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చి కూడా పిరియలే. టీఆర్ఎస్ మేము ట్రాన్స్ఫార్మర్ పిరి ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం అని ఎన్నడూ ఏ టీఆర్ఎస్ ఇవ్వలే పిరి. ఇప్పుడు కూడా ఇస్తలేరు. ఇప్పుడు మారింది కదా ప్రభుత్వం, మారిన ప్రభుత్వాలైనా దయచేసి కానీ ఈ వారి దాకానైతే తెలుగుదేశం ఉన్న కాడికెళ్ళి, నాకు ఎరుకున్న కాడికెళ్ళి ట్రాన్స్ఫారం కాలిపోతానే కొనుకొచ్చుకున్నాడే. పైసలు లేకపోతే పంట ఎండిపోవుడే తప్పది. సో దయచేసి ఇప్పుడు మారిన ప్రభుత్వమైనా రైతుల బాధలను అర్థం చేసుకొని రైతులకు ఈ కష్టాల నుంచి విముక్తి కలిగించేలా మా విన్నపం. ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో రైతు అనే ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నాడు. సో ప్రజెంట్ ఇప్పుడు మారింది ప్రభుత్వము. ఈ మారిన ప్రభుత్వంలోనైనా రైతులకు ఏమైనా లాభం జరుగుతుందో చూడాలి. కరెంటు లైన్ దగ్గర ఎక్కడైనా పిడి కొట్టిందంటే ట్రాన్స్ఫారం కాలిపోవడే అకస్మాత్తుగా కాలిపోతుంది. పిడిగేస్తే అంటే న్యాచురల్ గా పండిస్తున్నావు అని పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ కదా తాత, ఎడ్యుకేటెడ్ కాబట్టి తెలుసు, కాబట్టి ఆరోగ్యం అంటే ఏంటి అని ఆరోగ్య భద్రత వాళ్ళకి తెలుసు, కాబట్టి నువ్వు న్యాచురల్గా పండిస్తున్నావు అని నీ దగ్గరికి వచ్చి తీసుకెళ్లారు. సో అదనమాట. సో మెయిన్ థింగ్ తాత, ఈ రసాయనాల గురించి చెప్పు. నేను ఇప్పుడు ఒక ముచ్చట చెప్పినా కదా, పెద్ద మొత్తంలో ఎన్నో కంపెనీలు వచ్చి జిఎస్టీలని అదని ఇదని రైతుల మీద కూడా ఎంతో జిఎస్టీ అని పన్నులను విధించి మరి డబ్బులు లాగుతున్నారు జనాల మీద. అదేదో అంత పెద్ద మొత్తంలో పురుగుల మందులు అంత పవర్ఫుల్ వాడే కంటే అదే ప్లేస్లో సేంద్రియ ఎరువులు వాడి రైతులకు ఇస్తే భూసారం పెరుగుతుంది, పంట కూడా మంచిగా వస్తుంది. అవి తినడం వల్ల మన ఆరోగ్యం కూడా పెరుగుతుంది కదా. సో దాని మీద నువ్వేమంటావు తాత? ఆవు పెండని మించిన ఏ ఎరువు లేదు, ఏ రసాయనం పనిచేయదు. ఆవెరువు, గొర్రెరువు ఇవైతే నాకు నచ్చినాయి. సేంద్రియ ఎరువులు ఏమేమితో తయారు చేయొచ్చు తాత? వేప పువ్వు, వేపాకు, గోమూత్రము, గోమయము, ఇంకా చెప్పు. ఈ ఆపపిండి, ఆపాకు, ఈ బర్రెల పెండలో వేసి కలిపితే అది అలా కలిసిపోద్ది. అది అయితే మంచి పంట వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఉంచింది అదే. సో వెనుకటి నుంచి తెలుసు మన మూలికల నుంచి ఎన్ని ఎరువులు, ఎన్ని మందులు తయారు చేయవచ్చు అని. అదే ప్లేస్లో ఇంత పురుగుల మందు వాడే కంపెనీల ప్లేస్లో ఇదే సేంద్రియ ఎరువులు తయారు చేసి పంపిణీ చేస్తే రైతులకు యూజ్ అవుతుంది కదా, మన పంటకు కూడా యూజ్ అవుతుంది, భూమి కూడా యూజ్ అవుతుంది కదా. అవుతుంది. మరి ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఆ చర్యలు తీసుకుంటలేదు? మన ప్రజలు ఎందుకు డిమాండ్ చేసి అడగట్లేదు? డిమాండ్ మందయ్యని దాన్ని కొంటలేరు, మందేసిందే కొంటారు. అందుకు తప్పు ఎవరి దగ్గర ఉంది? ప్రభుత్వం దగ్గరనే ఉన్నది. చెప్పాలి ప్రభుత్వం అది కాదని, దాన్ని బంద్ చేయాలి. ఈ మందేంది తిని చూడాలి, అవసరం అంటే తిని చూసినాకనే కొనని. అట్లా ఇప్పుడు నాలాగా, ఎందుకంటే నేను తిన్నా, నాకు తెలుసు, నేను చూస్తున్నా కళ్ళతోటి, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను డేర్గా తినేసిన. బ్యాంకు మేడం గాడు ఉన్నాయి సపోటా పండ్లు కొనుక్కొచ్చుకోమంటే లేదు నీయే కావాలంట. అంటే నువ్వు మందులు వాడవు కదా, తెలుసు కదా మన మండల్లో అందరికి స్వీట్ ఉంటది, కెమికల్స్ వాడరు. నాకు అన్ని పండ్లు కొనుక్కోపోయింది. సపోటా పండ్లు నీ అయితేనే కావాలి, అవి ఏమద్దు నాకు అంటాను.
కొందరు తెలిసిన వాళ్ళు అట్లా కొంటారు. తెలుసు, నాకు తెలిసిన మట్టుకు చాలా మట్టుకు మీరు వాడారని తెలుసు. మన మండలి మొత్తంలో, మన ఊర్లో కూడా చాలా మందికి తెలుసు. ఇక పోలీస్ స్టేషన్ల సార్లు కూడా కొనుక్కపోయారు వచ్చి. మామిడి పండు కొనుక్కపోయారు, సపోటా పండు కొనుక్కపోయారు. ఇప్పుడే ఎప్పటి నుంచో కొనుక్కోపోతారు మన దగ్గర. తిని చూసిన వాళ్ళు అవును, ఇన్ని రోజులు కొనుక్కపోతారు. తిని చూసిన వాళ్ళు 4 కిలోలు 5 కిలోలు. సో మెయిన్ థింగ్ చెప్పగలను, మన మండల్లో పోతారం అయిన పేరు ఏంది, రవి పోతారం రవి కూడా వచ్చి కొనుక్కపోతాడు. కిలో ఎప్పుడు కొనుక్కపోయినా 10 కిలో కొనుక్కపోతాడు. పోతారు సో ఆరోగ్యం కావాలనుకుంటే మాత్రము మన ఊర్లోనే ఎక్కడికి వెళ్ళాలి, అట్లా రవి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆరోగ్యం మెయిన్. మనం ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా ఆరోగ్యం లేనిదే మనం ఏం చేయలేము. తిండి ఉంటేనే శక్తి ఉంటుంది. సో ప్రజెంట్ పొల్యూట్ అయితే తిండి వల్ల 50% ఉంది. సో ఎంత ఫ్రెష్గా, ఎంత న్యాచురల్గా తింటే అంత మంచిది. సో మన దగ్గరనే ఉంది వాకేబుల్, మన ఊర్లోనే, మన ఇంటి పక్కకే ఉన్నారు, మన పొలం పక్కనే ఉంది. సో వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ అన్ని. మార్కెట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ముందే మీరే. రవి అయితే మా ఇంటికి వచ్చి కొంటపోతాడు. ఆయన కనుక తిన్నది ఆయన తిని చూసుకుంటూ పోతాడు. నాకు ఎర్ర వద్దు, పచ్చయ్య కావాలంటాడు. సో మన ఊర్లో వారం మార్కెట్ జరుగుతుంది. నేను కూడా వెళ్ళినాను ఒకసారి. ఎవరు వెళ్ళినా అమ్మ దగ్గరికి, తాత దగ్గరికి వచ్చి తీసుకెళ్ళండి. నేను చెప్తున్నా, న్యాచురల్. ఇప్పుడు చూశాను కదా, తిని చూశాను కదా ఓపెన్గా. సో రేట్లు కూడా అందరు ఎట్లా ఇస్తారో అంతకంటే ఇంకా రూపాయి తక్కువనో ఎక్కువకో ఇస్తారు. డిమాండ్ అయితే ఏముండదు. సో చూద్దాము. ఈ వీడియో ద్వారా కనీసం తక్కువలో తక్కువ ఒక 10 మంది, 20 మంది, 30 మంది, 50 మంది మారి కొనుక్కున్నా కూడా నాకు సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అందరు బాగుంటేనే దేశం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయడానికి యూజ్ అవుతుంది. సో అదన్నమాట. సో అమ్మని అడుగుతా, తాతని అడుగుతా. సో ఎవరన్నా నమ్మినరా తాత, వచ్చిండ్రా, మార్పు వచ్చిందా జనాలల్లో, సో ఏమైనా వేరియేషన్ కనిపించిందా అని అడుగుతా. తాత నేను నెక్స్ట్ వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి, చెప్తా పక్కా. సో కొంతమంది మన మంచి కోసం. ఇంకా చెప్పు తాత, ఏమన్నా ముచ్చట్లు చెప్తావా? ఇంకేం చెప్పాలి, అర్థం చేసుకుంటే చాలు. అంతేనా? సో రైతు కష్టం అట్లుంటుంది. ఎంత కష్టపడతారు, ఆ కష్టంలో కూడా పిల్లల గురించి ఆలోచిస్తారు. కష్టమైన సుఖమైన, నేను కష్టపడ్డా మంచిదే కానీ నాకు పిల్లలు, నా కొడుకులు, నా కూతుర్లు, నా మనవరాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి. మేము పడిన కష్టం వాళ్ళు పడొద్దు అని. ఎంత కష్టమైనా, వాళ్ళకి ఎంత అలసట వచ్చినా కూడా వాళ్ళు ఆలోచించరు. పిల్లల కోసమే వీళ్ళు పడే శ్రమంతా, వాళ్ళ జీవితం బాగు కోసమే. సో అదన్నమాట. మనతో నట్టుగా 10 మంది బతకాలి. అది మనం బతకాలి, పాము బతకాలి, తేలు బతకాలి, అన్నీ బ్రతకాలి, పిల్లి కుక్క అన్నీ బతకాలి. అది ఒక్క రైతు పని చేస్తే కోట్ల పురుగులు బతకాలి. మనకు తెలియని జీవులు ఎన్నో జీవులు బతుకుతాయి, ఇలా బతుకుతున్నాయి. మనకు నష్టం చేయనంత వరకు ప్రతిదీ బతకాలి. అది బతుకుతాయి. అట్లా ఒక రైతు వల్ల సొసైటీ బ్రతుకుతుందంటే, ఆ సొసైటీ బ్రతకడంలో ఎన్ని జీవులు బ్రతుకుతున్నాయో అది. ఆ శ్రమని నీళ్ళు ఎత్తే జంగల్ పిట్ల నచ్చి పోందాక వచ్చిననే ఉంటాయి, తాగుతాయి. డిప్పేస్తున్నాం కాబట్టి, వాటర్ వేస్తున్నాం కాబట్టి పిట్టలకి ఆహారం దొరుకుతుంది, నీళ్లు దొరుకుతున్నాయి. సో ఒకటి అర్థం చేసుకోండి, మంచి ఎండ వచ్చింది కదా, వచ్చినాక అత్తాయి అన్ని నీడకు. స్వీట్ ఉంది తింటా, మాట్లాడుతున్నా కదా. సో ఏంటంటే గుర్తించండి రైతు బాధల్ని, రైతు కష్టాలని. సో మనకెందుకు తరాలుగా పోరాడుతున్నాము, అయినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది. బట్ ప్రజెంట్ యువతరం ముందుకు రావాలి. సో మనం ప్రజలందరూ ముందుకు రావాలి. మన సమస్య గురించి పోరాడితేనే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. సో ఒక్కసారి రైతు మాకొద్దు, ఈ కష్టానికి పడిన ఫలితమే దక్కట్లేదు, మాకొద్దు అని ప్రతి రైతు సైలెన్స్గా ఉంటే మాత్రము, మాకెందుకు అని కామ్గా ఉంటే మాత్రము దేశం ఎట్లా ముందుకెళ్తుందండి? ఎట్లా వెళ్తుంది? మన దేశం ముందుకు సాగాలన్నా, మనం ఏదైనా చేయాలన్నా కావాల్సింది తిండి. మాకెందుకులే, మాకు ఎలాంటి లాభం లేకుండా పోతుంది, కష్టపడిన ఫలితం లేకుండా పోతుంది, మాకెందుకు, మా తిండి మందము మీద ఉంటే సొసైటీ పరిస్థితి ఏంటండి? ఒక్కసారి ఆలోచించండి. సో ఇప్పటికే రైతు అలసిపోయిండు. అట్లా అని నిర్ణయం తీసుకొని రైతులందరూ మూకుమ్మడి అయ్యి మేము పండించడం వల్ల మాకు ఫలితం ఏముంది, మాకేం లాభం జరుగుతుంది, తరతరాలకి వాళ్ళకి ఇంత కష్టపడుతున్నాము అని ఒక 6 ఎకరంలో పంట పెట్టుకొని వాళ్ళ తిండి మందం వాళ్ళు బ్రతకడానికి
వాళ్ళు పెట్టుకొని వాళ్ళ జీవనం సాగించవచ్చు. బట్ దేశం బాగుండాలి, దేశానికి తిండి పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో రైతు ఇంత కష్టపడుతున్నారు. సో అందరు మూకుమ్మడిగా ఏకమై మా వంతుగా మేము పండించుకుంటాము, వేరే ఎందుకు దేశానికి ఎందుకు మేము పెట్టాల్సిన అవసరం ఏముంది అనుకుంటే మాత్రము మనం ఎట్లా బతుకుతాం, మన దేశం ఎట్లా ముందుకెళ్తుంది? సో దయచేసి ఆలోచించి రైతుల బాధలను అర్థం చేసుకోండి. జీవితాలు మారాలి, రైతుల జీవితాలు మారాలి, రైతు బ్రతుకులు మారాలి. రైతే రాజు అన్నారు కదా, ఆ రాజు అన్న మాట రాజు ఏమద్దు, తృప్తిగా తిండి తింటే చాలు. అదే అప్పు లేకుండా పెట్టిన పెట్టుబడి వచ్చి తృప్తిగా తిండి లాభం వస్తే చాలు. చూసారా, అన్ని కూడా డిమాండ్ చేయట్లేదు, పెట్టిన దానికి పెట్టుబడి వచ్చి కొంచెం లాభం వస్తే చాలు అని మొత్తుకుంటున్నారు యుగ యుగాల నుంచి. సో అది లక్షల కోట్లు ఏమద్దు, వద్దు. అది రైతు అంటే అది రైతుకున్న గొప్పతనం అది. చూసారా అది. ఇంకా అమ్మ చెప్పు, నువ్వు చెప్పు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? నిలబడ్డావా? పొద్దున వచ్చిండ్రండి, 4ంటికి లేచి 6ంటికి వచ్చారు, నేను 7కి వచ్చిన. ఇప్పటికేం లేదు, ఇగో జామకాయ నా కోసం అని వెతికింది, నాకు ఒకటి ఇచ్చింది, తను ఒకటి తింటుంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ స్నానాలు పూజలు అవన్నీ చేసుకొని వండుకొని తినే వరకు 2-3 అవుతుంది. అట్లా అయిన తర్వాత మార్కెట్కి వెళ్తుంది. మార్కెట్ నుంచి రావాలంటే 10 అవుతుంది. మళ్ళీ వచ్చి కాసేపు పడుకోవాలి అదనేసి అనుకుంటే ఇంట్లో పనులు చేసుకునేసరికి 11 అవుతాయి. మళ్ళీ మార్నింగ్ 4కి లేస్తారు. అది ఒక రైతు కష్టం. సో అందరు ఆలోచించి యువతరం ముందుకు రావాలి. మెయిన్ థింగ్, ఏదైనా చేంజ్ జరగాలి, మార్పు రావాలి అంటే ప్రజెంట్ యువతరం ముందుకు వచ్చి మనం పోరాడితేనే ఏదైనా మార్పుకి సహకారం అనేది జరుగుతుంది. సో అదన్నమాట ఈరోజు వీడియో. సో ఈ వీడియో వల్ల కొంతమంది మారి సేంద్రియ వ్యవసాయం చేసి ఈ కోతుల బారి నుండి ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులను కాపాడాలి, రైతు పంటల్ని కాపాడాలి. సో అదే మా డిమాండ్. మెయిన్ థింగ్ ఏంటంటే రైతు పండించిన ఏ పంటకైనా ప్రభుత్వము రేట్లు నిర్ణయించే విధంగా చర్యలు తీసుకోవాలి. కేంద్రంలో రేట్లు నిర్ణయించాలి. ఈ గుత్తందారులు, పెత్తందారులు, దళారుల చేతుల్లో ఇంత కష్టపడి పంటను తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళని పెద్ద చేసాడు తప్ప రైతు ఎప్పుడు బాగుపడ్డది లేదు. రైతుకు లాభం వచ్చిన రేట్లు లేదు. సో సగానికి సగము వీళ్ళు ఇంత కష్టపడి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు డబుల్కి డబుల్ అమ్ముకొని ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళు పెద్దగా అవుతున్నారు, వాళ్ళు లగ్జరీ లైఫ్లో అనుభవిస్తున్నారు. సో ప్రభుత్వం ఆలోచించాలి. దేశం ముందుకు సాగాలంటేనే కావాల్సింది రైతు పెట్టే తిండి. అలాంటి రైతు గురించి పట్టించుకోకుండా పెట్రోల్ అని, డీజిల్ అని, రోడ్ల మీద పన్నులని, కిరాణా సామాన్ల మీద పన్నులని, వంట సామాన్ల మీద పన్నులని, ఇంత అంత అని పెద్ద మొత్తంలో రేట్లు పెంచి జనాల మీద ఇంత డబ్బులు వసూలు చేస్తున్నారు. సో అలాంటిది అంత పెద్ద మొత్తంలో స్థిరంగా ఇదే రేట్లు ఉండాలని పెద్ద మొత్తంలో రేట్లు నిర్ణయించి కేంద్రం అనేది జనాల నుంచి వసూలు చేస్తుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ముందు దేశానికి అన్నం పెట్టే రైతు పండించిన పంటకు కేంద్రం ఇంత రేటు అని నిర్ణయించి అది ఎప్పుడు పెరగనికే ఉండాలి కానీ తగ్గనికి ఉండకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంతకు పడిన కష్టానికి ఫలితం లేకుండా పోతుంది. ఈ పెత్తందారులని, దళారులని, గుమస్తాలని మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఇలాంటి రైతులను మోసం చేసి వాళ్ళు బాగుపడుతున్నారు కానీ రైతు ఎప్పుడు బాగుపడట్లేదు. సో మెయిన్ థింగ్, హాయ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ బాగుండాలి. సో అదన్నమాట ముచ్చట. బాయ్.